నమస్తే ఫ్రెండ్స్. టాలీవుడ్ అనేది ఇంకొక నటుడిని కోల్పోవటం జరిగింది. అతనే క్రిష్ వెంకట్. బోళా శంకర్లో మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన, అదేవిధంగా ప్రభాస్ గారితో కూడా, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్, ఇలా అందరూ గొప్ప గొప్ప హీరోల పక్కన నటించినటువంటి నటుడు మరి క్రిష్ వెంకట్ గారు. ఇటీవల కాలంలో మరి కిడ్నీలకి ఎఫెక్ట్ జరిగి కిడ్నీలు పాడైపోయి పూర్తిగా మరి ఆయన అస్వస్థతకు గురై హాస్పిటల్లో కూడా ఉండటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని చెప్పేసి ఆ రూమర్ అనేది క్రియేట్ అవటం జరిగింది. ప్రభాస్ గారు తీరా అది ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభాస్ గారికి అది ఫోన్ చేసింది, వాళ్ళ మేనేజర్ చేసిండని చెప్పేసి క్రిష్ వెంకట్ గారి యొక్క కూతురు కూడా మరి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది ఫేక్ న్యూస్ అని తెరవడం జరిగింది, కానీ ప్రభాస్ గారు పంపించారు కదని చెప్పేసి ఏరే వాళ్ళు కూడా సాయం చేయడం అనేది ఆఫ్ చేశారని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు వాపోవడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి మిగతా యాక్టర్లు కూడా సహాయం చేస్తారని చెప్పేసి ఆపన్న హస్తం కోసం ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అందరూ కొంతమంది అయితే సాయం చేస్తానన్నారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా సాయం చేస్తానన్నారు. కానీ వాళ్ళు సరైన సందర్భంలో స్పందించకపోవడం వల్ల అతను ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ తీరని ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రిష్ వెంకట్ గారు చనిపోతే ఒక్క టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక హీరో కానీ, కమెడియన్ కానీ, విలన్ కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు, ఒక్కళ్ళు కూడా ట్వీట్ చేయలేదు. అతని యొక్క భౌతిక గాయాన్ని సందర్శించడానికి కూడా ఎవరూ వెళ్ళలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతను డబ్బు లేకపోవటమే కారణం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అతని యొక్క భౌతిక గాయాన్ని ఉంచినటువంటి ఏరియా చూస్తే చుట్టూత స్లమ్తో కూడుకున్నటువంటి ఏరియా ఉంది. సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపారని చెప్పేసి కూడా మనం ఆ వీడియోలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే డబ్బే ప్రధానంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇటీవల కాలంలోని కోటా శ్రీనివాసరావు గారు మరణిస్తే అతను చూడటానికి మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు మరి టాలీవుడ్ యాక్టర్లు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి అతని యొక్క భౌతిక గాయాన్ని చూసి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వెళ్ళి ఆయన యొక్క భౌతిక గాయాన్ని సందర్శించారు. కానీ ఇక్కడ క్రిష్ వెంకట్ గారు చనిపోతే ఏ ఒక్క టాలీవుడ్ నటుడు కూడా అక్కడికి వెళ్ళకపోగా ఒక్కడు కూడా ట్వీట్ చేయలేదు. మీడియా ముందు అతని గురించి ఒక్కడు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధను కలిగిస్తుంది. అంటే డబ్బే ప్రధానం. ఏ వృత్తి చేసినా, ఏది చేసినా కానీ డబ్బు సంపాదిస్తేనే వాల్యూ ఉంటుందని చెప్పేసి కొన్ని ఉదాహరణలు బట్టి మనకు తెలుస్తున్నాయి. ఈ సంఘటన బట్టి కూడా మనకు తెలుస్తుంది. కానీ క్రిష్ వెంకట్ గారు అక్కడ అకాల మరణం చెందటం బాధాకరం అని చెప్పొచ్చు. ఆ కిడ్నీలు అనేవి పూర్తిగా పాడైపోయి మరి కిడ్నీలు డొనేట్ చేసేవాడు దొరక్క, ఆ కిడ్నీలు మార్పిడి జరగక, మరి హాస్పిటల్లో సరైన వైద్యం అందించుకునే శక్తి సామర్థ్యాలు లేక కొంతమందిని ఆశించినా కానీ ఫలితం అందక చనిపోవటం అనేది టాలీవుడ్ మరి తీరం లోటు అని చెప్పొచ్చు. చాలా సినిమాల్లో నటించారు. ఎన్ని సినిమాల్లో నటించినా కానీ డబ్బు సంపాదించడం అనేది ముఖ్యంగా భావించాలి. అది లేకపోతే ఏ ఒక్కరు గౌరవించాలని చెప్పేసి క్రిష్ వెంకట్ గారి యొక్క మరణం మనకి గుర్తు చేస్తుంది. ఏది ఏమైనా కానీ అతను ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబానికైనా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.